ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి అపోస్తల కార్యాలు 2:42 చదువుదాం. And this we already know. Once again we remind ourselves of the same verse. ఈ వచనం మనందరికీ తెలుసు, అయినా మరో పర్యాయము ఈ వచనాన్ని గుర్తు చేసుకుందాం. Acts 2:42. అపోస్తల కార్యములు 2:42. Let's read together, please. అందరం కలిసి. And they మీరు continued అపోస్తలుల బోధ steadfastly in the యందును apostles' సహవాసమందును doctrine and fellowship, రొట్టె విరుచుట and యందును breaking of ప్రార్థన bread చేయట and యందును prayers. ఎడతెగకుండ్రి. These believers who have been baptized on the day of Pentecost, they were continuously, they steadfastly continued in the apostles' doctrine, in fellowship, in breaking of bread, and also in prayers. పెంతెకోస్తు దినాన్న మరి మారు మనసు పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ విశ్వాసులందరూ కూడా వారు ఈ 4 విషయాల్లో అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక కొనసాగుతూ వచ్చారు. We read in that verse 46 that they continued daily with one accord in the temple and breaking bread from house to house. 46వ వచనంలో చదువుతున్నాం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పుగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. Those people, they did it daily. వారు అనుదినం కూడా ఈ రీతిగా చేస్తూ వచ్చారు. But it's not possible for us. మనకైతే అది సాధ్యం కాదు. Afterwards also the believers, they used to gather on the first day of the week to remember the Lord around his table. దాని తరువాత దినాల్లో చూస్తే వారంలో మొదటి దినం అంటే ఆదివారాన్ని ప్రభుని జ్ఞాపకం చేసుకునేదానికి బల్ల చుట్టూ కూడా విశ్వాసులు చేరేవారు. That's why we read in the Acts of Apostles chapter 20. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. Verse 7. 7వ వచనం. Acts of Apostles chapter 20 verse 7. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము. Let's read together, please. అందరం కలిసి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. Continued his speech until midnight. So on the first day of the week they gathered around the table of the Lord. వారంలో మొదటి దినము అంటే ఆదివారం ప్రభు బల్ల చుట్టూ వారు చేరేవారు. The same practice is continuing till this day. ఈ రోజు వరకు కూడా అదే అలవాటులో మనం కొనసాగుతున్నాం. So what we do when we come around the table of the Lord? ప్రభు బల్ల చుట్టూ మనం చేరినప్పుడు మనం ఏం చేస్తుంటాం? This was the commandment of the Lord. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. That we should remember him around his table. ఆయన బల్ల చుట్టూ చేరి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయం verses 23 to 25. 23 నుంచి 25 వరకు. 1 Corinthians chapter 11 verse 23 to 25. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. Shall we together please? అందరం కలిసి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు పొందితిని. ప్రభువు నీ స్థాన అప్పగించిన రాత్రి చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనం కూడా ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడు gather around the table of the Lord on the first day of the week to remember him. ఆయన జ్ఞాపకం చేసుకునే దానికి వారంలో మొదటి దినాన్ని ఆదివారాన్ని బల్ల చుట్టూ వారు చేరేవారు. Today also after the days of the youth camp we gather around his table to remember our Lord. ఈ దినాల్లో కూడా యూత్ క్యాంప్ దినాలు చివరికి వచ్చేసినాయి కనుక మరి ప్రభు బల్ల చుట్టూ చేరి ఆయన జ్ఞాపకం చేసుకునే దానికి చేరాం. See in verse 24 we see that and when he had given thanks he break it. ఇక్కడ చూస్తే ఆయన మరి 24వ వచనంలో మనం చూస్తే ఆయన మరి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి. So before we take part in the table we thank the Lord, we worship him and we praise him. కాబట్టి ప్రభు బలలో పాలు పొందేదానికి ముందుగా ఆయనను స్తుతిస్తాము, ఆరాధిస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. That's why we spend some time in worship before we take part in the Lord's table. అందుచేతనే బలలో పాలు పొందేదానికి ముందుగా కొన్ని నిమిషాలు ఆరాధనలో గడుపుతాం. But how to worship him? అయితే ఏ రీతిగా ఆరాధించాలి? And he said, "You remember me." ఆయన అంటాడు కదా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. Oh, we have got so many things to remember about our Lord. చూడండి, మన ప్రభు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్నెన్నో సంగతులు ఉన్నాయి. But last week what we have been remembering about him? అయితే గత వారం ఆయన గురించి ఏం గుర్తు చేసుకుంటూ వచ్చాం? What is our theme? మన యొక్క మూలాంశం ఏంటి? He is the Lord of the harvest. ఆయన కోత యజమానుడు. The Lord Jesus said about the Father that he is the husbandman. అంటే ఆయన మరి వ్యవసాయకుడు. He is a great husbandman. ఆయన గొప్ప వ్యవసాయకుడు. Both materially and spiritually. ఆయన మరి వస్తురూపంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. We take things for granted. మనం ఏదో పర్లేదులే అనుకుంటూ ఉంటాం. But our Lord, our great husbandman, the harvester, is preparing food for us every day. అయితే మన గొప్ప వ్యవసాయకుడు అంతేకాకుండా కోత యజమానుడు మనకు అనుదినం కూడా ఆహారం సిద్ధపరుస్తున్నాడు. Even today, the husbandman and also the Son of God, both are working together so that we may have food daily 3 times and even 5 times.
ఈ రీతిగా ప్రతిరోజు రోజుకు 3 సార్లు, కొన్నిసార్లు ఆకలిస్తే రోజుకు 5 సార్లు ఆ రీతిగా తినేదానికి మన యజమానుడు మనకి ఎంతో ఆహారం సిద్ధపరుస్తున్నాడు. John's Gospel chapter 5 verse 17. యోహాను సువార్త 5:17. John's Gospel chapter 5 verse 17. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. John's Gospel chapter 5 verse 17. 5:17. Shall we read together please? అందరం కలిసి, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. Both of them are working so that you may have the corn, wheat and the fruits daily. నీకు నాకు కూడా ఈ ఆహారము లేకపోతే ఈ యొక్క ధాన్యము, గోధుమలు ఇవన్నీ ఉండాలని రాత్రింబవళ్ళు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. We may say that earth is bringing it forth. Earth is bringing out these eatable items. మనం అనుకుంటాం కదా ఈ భూమి నుంచే మరి ఒక మరి ధాన్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకుంటాం. But Lord is working. అయితే ప్రభు పని చేస్తున్నాడు. Suppose ఉదాహరణకి in your kitchen, మీ యొక్క వంటశాలలో keep the rice, బియ్యం అక్కడ పెట్టండి, and also water in another pot. ఇంకొక కుండలో నీళ్లు పెట్టండి. Or you keep the say the tur dal, లేకపోతే ఆ యొక్క పప్పు దొరికినాయండి. and also for oil in some cruise. తర్వాత ఇంకొక చిన్న పాత్రలో నూనె పోయండి, and chili powder, తర్వాత కారం, salt, ఉప్పు. keep them there in the kitchen. కాబట్టి అక్కడ ఆ కిచెన్ లో పెట్టేసేయండి. Will they become rice and sambar? వెంటనే అవి మరి అన్నము లేకపోతే సాంబార్ అయిపోతాయి అలా పెడితే. No, our mothers, our sisters are working so that we get the food. మన తల్లి లేకపోతే మన యొక్క సహోదరులు పనిచేస్తున్నారు, ఎందుకంటే మనకు భోజనం వండాలి. All these ingredients are to be mixed properly and then cooked properly. ఉండేటువంటి అన్ని కూడా జాగ్రత్తగా కలిపి జాగ్రత్తగా వంట చేయాలి. Similarly, our heavenly Father, ఇదే రీతిగా మన పరలోకపు తండ్రి daily is preparing food for us. అనుదినం కూడా మనకు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. We have got in the nature so many elements. ఇక్కడ చూస్తే ఈ యొక్క మరి ప్రకృతిలో అనేక రకాలైన సంగతులు ఉన్నాయి. In the earth there are so many elements. అంతేకాదు భూమిలో కూడా ఎన్నో రకాలైన మూలకాలు ఉన్నాయి. There is the sunshine and also the air. అంతేకాకుండా మరి సూర్యరశ్మి, గాలి. But God is mixing them together in proper proportion so that we may get the wheat, paddy and other things. అయితే మనకి ధాన్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు లభ్యమయ్యేదానికి సరైనటువంటి నిష్పత్తిలో దేవుడు వాటన్నిటిని కూడా మరి కలుగలుపుతున్నాడు. Day and day what he is doing that. రాత్రింబవళ్ళు ఆ రీతిగా చేస్తున్నాడు. He is a loving Father. ఆయన ప్రేమగల తండ్రి. And he wants to give us everything best. ఆయన మనకు అన్ని శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుతాడు. So if you want to give somebody a gift, ఒకవేళ మీరు ఎవరికైనా ఏదైనా బహుమానం ఇవ్వాలనుకోండి, we normally put it in a wrapper. మనం చక్కగా పైన కవర్ చాలా బ్రహ్మాండమైనటువంటి కవర్లు పెడతాం. See how Lord is giving to us also, wrapping up his gifts to us. దేవుడు కూడా అలాగే చక్కగా దానిని ప్యాక్ చేసి అందమైన రీతిలో మనకు ఆ ఈవులు ఇస్తున్నాడు. See watermelon. చూడండి, పుచ్చకాయ చూడండి. Inside you have red flesh. లోపలేమో ఎర్రగా ఉంటుంది. And black seeds. అంతేకాకుండా మళ్ళీ నల్ల గింజలు. But around that you have a green paper with white stripes. దాని తరువాత దాని చుట్టూ కూడా పచ్చటి కాగితం, దాని మీద తెల్లటి సారలు. See, and also apple fruit. యాపిల్ చూడండి, how red cover he covers it with. పైనేమో కవర్ ఏమో ఎర్ర కవర్ పెట్టాడు దేవుడు. And it is varied and many. He has so many wrappers which are varied and many. కాబట్టి ఈ రీతిగా రకరకాలైనటువంటి కవర్లలో పెడతాడు ఎన్నో. See what a loving Father he is to us. ఎంత ప్రేమ గల దేవుడు. But we take them for granted. మనం అనుకుంటాం కదా అవి అలా వచ్చేసినాయి అనుకుంటాం. Day in and day it is working. రాత్రింబవళ్ళు ఆయన పని చేస్తున్నాడు. So we have to worship him for that. కాబట్టి మనం దానిని బట్టి ఆయన ఆరాధించాలి. Now we do not have time, but see Psalm 65. అయితే మనకు ఇప్పుడు సమయం లేదు కానీ 65 afterwards. తర్వాత చదవండి. He is the one who sends the rain. ఆయన వర్షం ఇచ్చేవాడు. He is the one who prepares the ground. ఆయన మరి నేలను సిద్ధపరిచేవాడు. He is the one who allows the crop to come up. అంతేకాకుండా ధాన్యం దయచేవాడు ఆయనే. He is the one, he does everything. ఆయనే సమస్తం చేసేవాడు. See Mark's Gospel. మార్కు సువార్త chapter 4. 4వ అధ్యాయము. Mark's Gospel chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయం. He is the one who does everything. Mark's Gospel chapter 4. 4వ అధ్యాయము. Let us turn to that portion please. ఆ భాగం చూద్దాం. Verse 26 to 29. 26 నుంచి 29 వరకు. Mark's Gospel chapter 4. 4వ అధ్యాయం మార్కు సువార్త 26 నుంచి 29 వరకు. Shall we read please? కలిసి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవును, మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును.
పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టుకోయిందని చెప్పాను. He is the one who makes the blade to come up, then the ear, after that the full corn in the ear. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన మొలకెత్తేదానికి ఆయనే కారణం. తర్వాత వెన్నులో గింజలు ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు. Man only simply sows the seed and sleeps and wakes up. మనుషుడు ఏం చేస్తాడంటే గింజలను మరి ఆ రీతిగా చల్లి నిద్రపోతుంటాడు. It is the God who is the one who mixes everything together and brings us the corn. అయితే ఇవన్నీ కూడా కలగలిపి ఆ పంట గింజలు ఇచ్చేటువంటిది దేవుడే. Say what a mighty father he is. చూడండి ఎంత బలమైన దేవుడు. As a wonderful harvester he is. ఆయన అద్భుతమైన వ్యవసాయకుడు, కోత పనివాడు. Wonderful husbandman. అద్భుతమైన వ్యవసాయకుడు. He gives us the food in so many varieties. రకరకాల మరి ఆ యొక్క ఆహారం ఇస్తాడు. So many tastes we have. అంతేకాదు మన రుచులు కూడా ఎన్నెన్నో. Did we ever thank you for that? Did we ever thank you for that? తినేస్తావు గానీ ఎప్పుడైనా దాని గురించి వందనాలు చెల్లించావా? He is a great Lord of the harvest. ఆయన గొప్ప కోత యజమానుడు. So we must praise him and worship him. దేవా నీకు వందనాలను ఆయన ఆరాధించాలి. But he also at the same time he looks after our spiritual needs. అంతేకాదు మన యొక్క ఆత్మీయ అక్కర్లు కూడా తీర్చేవాడు. And he has given us the bread of life. ఆయన జీవాహారాన్ని ఇచ్చాడు. That is the Lord Jesus Christ. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. యేసుక్రీస్తు వారు. And we have got the spiritual need. ఆత్మీయంగా మరి ఆ అక్కర లేకపోతే ఆ యొక్క పాను కూడా ఇస్తున్నాడు. He knows that man shall not live by bread alone, మనుషుడు by every word that cometh out of the mouth of the Father. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని ఆయన ఎరుగును. See John's Gospel, యోహాను సువార్త chapter 6. 6వ అధ్యాయం. John's Gospel, chapter 6. 6వ అధ్యాయం. Lord Jesus Christ himself said that. ప్రభువు యేసుక్రీస్తు వారు తానే ఈ మాట అన్నాడు. Verse 35. 35. John's Gospel, chapter 6, verse 35. 6:35. Let's read together, please. కలిసి అందుకు And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. Says, I am the bread of life. జీవాహారము నేనే. The Lord, the God the Father, the husbandman has sent the bread of life for us. తండ్రి అయిన దేవుడు అంటే వ్యవసాయకుడు ఈ జీవాహారాన్ని మనకు పంపించాడు. We are spiritually hungry and thirsty. మనం ఆత్మీయంగా ఆకలి దప్పులు కలిగిన వారు. Nothing could satisfy in this world. ఈ ఆత్మీయ ఆకలిని ఏది తీర్చలేదు. And nothing could give us everlasting life. ఏది కూడా మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. That's why in due time God the Father, the husbandman, sent his son Lord Jesus Christ. అందుచేతనే కాలం సంపూర్ణమైనప్పుడు మరి వ్యవసాయకుడు తండ్రి కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. He is the bread of life. ఆయన జీవాహారం. He has a corn of wheat. ఆయనే మరి ఆ గోధుమ గింజ. He fell in the ground. ఆయన భూమిలో పడ్డాడు. And he died. ఆయన చనిపోయాడు. And rose again. తిరిగి లేచాడు. So that's why we are able to receive his everlasting life. అందుచేతనే ఆ నిత్య జీవాన్ని మనం పొందగలుగుతున్నాం. John's Gospel, యోహాను సువార్త chapter 12, 12, verse 24. 24. Shall we read together, please? అందరం కలిసి 12:24 యోహాను. Let us read together. కలిసి గోధుమ గింజ భూమిలో పడి చావుకుని నెడలు అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన నెడల విస్తారముగా ఫలించును. Lord Jesus Christ, a corn of wheat, came into this world. ప్రభువు యేసుక్రీస్తు వారు గోధుమ గింజ వలె ఈ లోకానికి వచ్చాడు. And he died for us. మన కొరకు చనిపోయాడు. Because without shedding of the blood there is no remission of sin. ఎందుచేతంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. In order to give us everlasting life, మనకి నిత్య జీవం ఇచ్చేదానికి we have to be quickened in our spirits. మన యొక్క ఆత్మలో మనం ఉజ్జీవింప చేయబడేదానికి. But we are dead in our sins and trespasses. మనం మన యొక్క మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుంది. In order to quicken us, he has to lay down his life for us. ఆయన మనల్ని బ్రతికించేదానికి తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. He shed his precious blood for us. తన ప్రశస్త రక్తం మన కొరకై చిందించాడు. The symbols on the table remind us of the same thing. కాబట్టి బల్ల మీద ఉండేటువంటి ఆ చిహ్నాలు అదే మనకు గుర్తు చేస్తున్నాయి. He paid such a great price so that we may be quickened from our dead condition. మన యొక్క మృత స్థితి నుంచి మనం బ్రతికించబడేదానికి గొప్ప క్రయాన్ని ఆయన చెల్లించాడు. So he rose again. ఆయన తిరిగి లేచాడు. Now he is seated at the right hand of God. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. He is interceding on our behalf. మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. So when we come to him, మనం ఆయన చెంతకు వచ్చి confess our sins to him, మన పాపాలను he forgives our sins. ఆయన మన పాపాలను క్షమిస్తాడు. He cleanses us with his precious blood. తన ప్రశస్త రక్తంతో మనల్ని పవిత్రపరుస్తాడు. He washes our heart with his precious blood. తన ప్రశస్త రక్తంతో మన హృదయాన్ని కడుగుతాడు. Then our spirits were quickened. అప్పుడు మనం బ్రతికించబడతాం. And we then enjoy Lord Jesus Christ. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అనుభవించగలం. Day by day as we read his word, అనుదినం ఆయన యొక్క వాక్యం చదువుతుండగా, as we appropriate his life to us, ఆయన యొక్క జీవాన్ని మనలో అన్వయించుకుంటూ ఉంటే, he gives us the everlasting life. ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. As we appropriate him,
ఆయన్ని మనం అనుభవించుకుంటుండగా we have this everlasting life. ఈ నిత్య జీవం మనకు ఉంటుంది. As we live according to him, ఆయన యొక్క మాటలను అనుసరించి మనం బ్రతికితే, according to his word, ఆయన వాక్యాన్ని బట్టి we have everlasting life. మనకు నిత్య జీవం ఉంటుంది. We will never die at all. ఇక మనం చనిపోం. And so in order to give us this everlasting life, ఈ నిత్య జీవం మనకి ఇచ్చేదానికి this husbandman has sent his son Lord Jesus as the bread of life to us. తండ్రి అయినటువంటి ఈ వ్యవసాయకుడు జీవాహారంగా కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. That's why we have to praise him and thank him and worship him. అందుచేత ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. And Lord Jesus Christ also, ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా, he was willing to come down into this world ఆయన ఈ లోకంలోనికి వచ్చేదానికి ఇష్టపడ్డాడు. as a corn of wheat. ఆయన గోధుమ గింజవలే. He was willing to die for us. మన కొరకే చనిపోయేదానికి He was ఇష్టపడ్డాడు. willing to be buried for us. మన కొరకే పాతి పెట్టబడేదానికి ఇష్టపడ్డాడు. But he rose again, conquering the death and the sin. అయితే మరణాన్ని పాపాన్ని జయించి తిరిగి లేచాడు. And has defeated even the one who has got the power of death on the cross of Calvary by his death. మరణ శక్తి గలవానిని కలువరి శిలువపై యేసుక్రీస్తు వారు ఓడించాడు. And he is willing to give us his everlasting life to us. ఆయన తన యొక్క నిత్య జీవాన్ని మనకి ఇచ్చేదానికి ఆయన ఇష్టపడ్డాడు. So as the recipients of his everlasting life, we must also worship him and thank him and glorify him. ఆయన నిత్య జీవం మనం పొందిన వారమై ఆయన స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. So as we partake of the bread and cup, we are saying that, Lord, we are enjoying you day by day as my bread of life, as my drink, as my drink. రొట్టెలోను పాత్రలోను మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు, దేవా నీవే మా జీవాహారము, నీవే మా జీవ పానీయము అని మనం సాక్ష్యం ఇస్తున్నాం. So we have to worship the husbandman, the Lord of the harvest. అందుచేతనే కోత యజమానుడు తండ్రి అయిన దేవుణ్ణి, వ్యవసాయకుడిని మనం ఆరాధించాలి. And also we have to praise and worship our Lord Jesus Christ because he became the bread of life for us. ఆయన మన కొరకే జీవాహారంగా మారిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని స్తుతించాలి. If we are truly enjoying him day by day and receiving satisfaction from him, we must also worship him and thank him. నువ్వు అనుదినం కూడా ఆయన అనుభవిస్తూ ఆయన ద్వారా సంతృప్తి పొందుతూ ఉంటే తప్పనిసరిగా ఆయన స్తుతించి ఆరాధించి తీరాలి. Not only that, అంతేకాదు, he has given us privilege to be his co-workers. ఆయన సహదాసులుగా ఉండే ఆధిక్యత ఇచ్చాడు. He has given us privilege so that we may be able to go and share this message with other people. అంతేకాదు, మరి ఈ వర్తమానం ఇతరులకు వెళ్లి పంచేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. He also wants to make us a corn. మనల్ని కూడా ఆ గోధుమ గింజలుగా ఆయన చేయాలని కోరుతున్నాడు. Strong grain so that we will gather into his barns in eternity. కాబట్టి మరి ఆ బలమైనటువంటి గింజలుగా తద్వారా ఈ యొక్క బాంధవ్యంలో నిత్యత్వంలో మనం కొనసాగులాగున. That is his plan. అదే ఆయన సంకల్పం. For that purpose, దాని కొరకు he wants us to be used as his co-workers. ఆయన సహదాసులుగా మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. 1 Corinthians chapter 3 verse 9. మొదటి కొరింథీ 3:9. We have already read that. ఇప్పటికే మనం చదువుతున్నాం. There we are mentioned that we are the co-workers of Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు వారి యొక్క జత పనివారమై ఉన్నాము అని రాయబడింది. Not only the harvesters, మనము మరి కోత పనివారమే కాదు. Before you go for harvesting, ఆ యొక్క కోత కోసేదానికి ముందు you must till the ground. మనం అక్కడ నేలను దున్ని చదును చేయాలి. He makes us also the plowers, those who plow the ground. కాబట్టి ఈ రీతిగా మనం ఆ దున్నేవారిగా కూడా ఆయన చేస్తున్నాడు. Note down these references. కాబట్టి ఈ వచనాలు రాసుకోండి. You can read them later on. తర్వాత రాసుకోండి, చదువుకోండి. Book of Hosea chapter 10 from verse 10 to 12. హోషేయ 10వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. We have to till the fallow ground. తర్వాత మరి ఆ యొక్క దున్నాలి, తర్వాత అంత చదును చేయాలి ఆ యొక్క నేలని. You can't straight away get the harvest. నేరుగా పంట రాదు. We must be co-workers with him ఆయనతో to till the ground. ఆ యొక్క మరి భూమి చదును చేసేదానికి ఆయనతో పాటు సహదాసులుగా ఉండాలి. Secondly, రెండోది, we must be sowers of the seed. మనము విత్తనాలు విత్తేవారిగా ఉండాలి. Ecclesiastes chapter 11 verse 6. ప్రసంగి 11:6. Psalm 126 verses 5 and 6. 126వ కీర్తన 5-6 వచనాలు. When we receive the bread of life, మనం ఆ యొక్క జీవాహారం పొందినప్పుడు he gives us the seed of the word of God. ఆయన దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు ఇస్తాడు. We have the opportunity and honor to sow the seed. కాబట్టి ఈ యొక్క విత్తనాలు విత్తేటువంటి ఘనత మనది. And thirdly, మూడోది, we are also the waterers. మరి నీరు పెట్టాలి. If you just sow the seed, it is not enough. విత్తనాలు జల్లితే సరిపోదు. You have to water the seed. నీళ్లు పెట్టాలి. See 1 Corinthians chapter 3 మొదటి కొరింథీ 3లో verses 6 and 7. 6-7 వచనాలు. Paul says, పౌలు అంటాడు, there is nothing who waters it or who plants it. కాబట్టి ఇక్కడ మరి నాటిన వాళ్ళలోనూ నీళ్లు పోసిన వాళ్ళు అంత లేదు. But God is the one who gives the increase. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. God does everything. దేవుడే అన్ని చేస్తాడు. But he gives us the privilege to be his co-workers. అయితే ఆయన జత పని వారిగా ఉండే ఆధిక్యత మనకి ఇస్తాడు. He gives us the water. ఆయన నీళ్లు ఇస్తాడు. And he wants us to water the seed. మనం నీళ్లు పోయాలని కోరుతాడు. Proverbs chapter 11 verse 25. 11:25 సామెతలు. He says that he that watereth will be watered. ఎవరైతే నీళ్లు పోస్తారో అతనికి నీరు పెట్టబడుతుంది. As we water the seed,
as we water the seed మనం ఆ యొక్క మరి ఆ నీళ్లు పెట్టేటువంటి ఆ సమయంలో we are also watered. మనకు కూడా నీళ్లు పెట్టబడతాయి. As we read the word of God and share with other people, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఇతరులతో పంచుకున్నప్పుడు we are also benefited by the word of God. మనం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మేలు పొందుతాం. That's why we are his co-workers in watering the field. అందుచేతనే ఆ నీళ్లు పట్టే విషయంలో ఆయనతో పాటు సహదాసులమే. And fourthly, నాలుగోది, we are watchers. మనము ఆ కాపలా కాసేవారిమి. Matthew's Gospel chapter 13 verse 24. 13:24 మత్తయి కావలి వారిమి. I read that verse if you want. Yeah. Matthew's Gospel chapter 13 verse 24. 13:24 మత్తయి సువార్త. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. Next 25. 25 మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. Because these people were sleeping. ఈ ప్రజలు నిద్రపోతున్నారు. Instead of watching, అంటే కావలుండేదానికి బదులు they were sleeping. వాళ్ళు నిద్రపోతున్నారు. That's why enemy came and sowed the tares. అందుచేతనే శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్ళాడు. But when we sow the seed, మనం విత్తనాలు విత్తినప్పుడు, when we water the seed, నీళ్లు కట్టినప్పుడు, we must also watch it. దానిని కావలి గాయాలి. Watch and pray. That's what Lord said. ప్రభువు అన్నాడు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. As we are not watchful, that's why so many tares are being sown. మనము మెలకువగా లేని కారణాన్ని బట్టి ఎన్నో గురుగులు విత్తడం జరుగుతుంది. Given us that privilege to be watchers. అంటే మనం కావలి వారిగా ఉండే ధన్యత ఆయన ఇచ్చాడు. And fifthly, ఐదోది, then the harvesting comes. తర్వాత పంట కోత. When seed, when it becomes corn only, then comes the harvesting. ఆ పంట పండిన తర్వాతనే కోత. And he has given us the privilege to be his harvester. ఆ యొక్క కోత పనివారిగా ఉండే అధికారం కూడా ఇచ్చాడు. So first of all, fulfill these 4 aspects before you become an harvester. కాబట్టి ఆ కోత కోసేదానికి ముందుగా ఈ 4 పనులు చేయాలి. Unless we do this, you can't get the harvest. ఇవి చేస్తేనే తప్పించి పంట రాదు. But why did Lord Jesus Christ say in the Matthew's Gospel chapter 9 verse 37-38 that those verses? ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాల్లో ఈ మాటలు ఎందుకు అన్నాడు? Before he sent disciples, ఆయన శిష్యులను పంపేదానికి ముందు. If you read from Matthew's chapter 4 to 9, మత్తయి సువార్త 4 నుంచి 9 దాకా మనం చదివితే, he went and did all these 4 aspects. ఆయన వెళ్లి ఈ 4 పనులు చేశాడు. He went from village to village. ఆయన ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళాడు. From town to town. ఒక పట్టణం నుంచి మరో పట్టణం. Throughout Galilee. అంటే గలిలీ అంతా. He preached the gospel. సువార్త ప్రకటించాడు. And he also healed the very sick people. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. Then the harvest came. తర్వాత పంట వచ్చింది. It was ready. సిద్ధంగా ఉంది. Then he said, you disciples go and reap. అప్పుడు అన్నాడు కదా, శిష్యులారా వెళ్లి కోత కోయండి అన్నాడు. And before that you pray for the laborers. దానికన్నా ముందుగా పనివారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. So when you do the 4 aspects, then you have the opportunity and privilege to be harvester. ఎప్పుడైతే ఈ 4 పనులు మనం చేస్తామో తర్వాత కోత పనివానిగా ఉండేటువంటి ఆధిక్యత లభిస్తుంది. Only when there is harvest we can be an harvester. అక్కడ పంట ఉంటేనే కోయగలం. And also ఇంకా sixthly, we are also gatherers. మనం పోగు చేసేవారిమి. It is not just enough to cut the crop. పంట కోసి అక్కడ పడేస్తే సరిపోదు. You have to make it in bundles. అవి మరి కట్టలు కట్టాలి. And bring them to the threshing floor. ఆ పనులుగా కట్టి తర్వాత కళ్ళానికి తీసుకురావాలి. So there is gatherers. అంటే సమకూర్చేవారు. We have to gather the people of God. దేవుని ప్రజలను పోగు చేయాలి. We have that privilege and opportunity. అటువంటి ఆధిక్యత అవకాశం మనకి ఇవ్వబడింది. That's how he places us in his house. అందుచేతనే ఆయన ఇంటిలో మనల్ని పెడతాడు. Psalm 126 verse 5. 126:5 కీర్తనలు 26:5. He says you will bring back the sheaves. ఆయన అంటాడు కదా, మరి పనులు మరి పంట కోసేదరు పనులు తెస్తారంటాడు. We have to bring back the sheaves. మరలా ఆ పనులు మోసుకురావాలి. You have to bundle them and bring back the sheaves. వాటిని కట్టలుగా కట్టి మోసుకురావాలి. We should not be we are not to be scatterers, but we should be gatherers. మనం అటు ఇటు చెదరగొట్టే వారిగా ఉండకూడదు, కానీ పోగు చేసేవారిగా ఉండాలి. And seventhly, ఏడోది, we are also gleaners. మనము ఇంకా మరలా పరిగేరే వారిమి. Book of Ruth chapter 2 verse 23. రూతు గ్రంథం 2:23లో we have to do also the follow up work. మనము మరి తర్వాత కొనసాగించాలి పని. We may not be the big harvesters. ఒకవేళ పెద్దగా కోత కొయ్యలేకపోవచ్చేమో. But when there is harvest field, when there is harvest field, మనకి ఏదైనా పంట పొలం ఉన్నప్పుడు, when the harvest is being cut, అక్కడ పంట కోసినప్పుడు there will be some corn that will be falling down. ఇక్కడక్కడ కొంత పరిగే అంటే కొంత పంట గింజలు పడిపోతాయి. Some of us may be the gleaners. మనలో కొంతమంది మీ పరిగేరే వారిగా ఉండాలి. We may not be very talented people. మనకు పెద్ద మరి తలంతులు లేకపోవచ్చు. We may not be able to gather much harvest. అంటే ఎక్కువైన పంట కోయలేకపోవచ్చు. But we can follow those the harvesters. అయితే ఆ పంట కోసేవారి వెనకాల వెళ్ళొచ్చు. We can glean the corn. అక్కడెక్కడ పడిపోయిన కొంతపాటి గింజలు ఏరుకు రావచ్చు. That shows us the follow up work.
అంటే అది తర్వాత కొనసాగించే పని. Gleaning also is important. పరిగె ఏరుట కూడా ప్రాముఖ్యం. So these sevenfold work God has given us in His faith. ఇటువంటి ఏడంతల పని దేవుడు తన పొలంలో మనకి ఇచ్చాడు. What a privilege is for us. ఎంత గొప్ప ఆధిక్యత. Did we not read in Mark's Gospel? We have read in the Mark's Gospel chapter 4. మార్కు సువార్త 4లో చదివాం. It is the one who God is the one who enables it to germinate. కాబట్టి అది ఆ మొలకెత్తేటట్టు చేసేది దేవుడే. And he is the one which enables the corn to grow up. ఆ వెన్ను పుట్టించేది ఆయనే. And he is the one who makes the grain also very strong. వెన్నులో గింజలు గట్టిపడే చేసేది ఆయనే. But what are we doing? అయితే మనం ఏం చేస్తాం? We are just helping him. మనం ఆయన సహాయపడుతున్నాం. That privilege he has given us. అది ఆధిక్యత మనకి ఇచ్చాడు. He is such an almighty God. ఆయన అటువంటి శక్తిమంతుడైన దేవుడు. He has got so many angels at his beck and call. ఆయన పిలిస్తే ఎంతో మంది దేవదూతలు వస్తారు. But he has given us that privilege to be his co-worker. అయితే ఆయన జత పనివారిగా ఉండే ఆధిక్యత మనకి ఇచ్చాడు. How must be grateful and faithful to him and worship him. ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. And so he is such a great Lord of the harvest. ఆయన అటువంటి గొప్ప కోత యజమానుడు. He is a generous Lord of the harvest. ఆయన దాతృత్వం కలిగినటువంటి కోత యజమానుడు. And he is the one who is he is willing to share his work with us. అంతేకాదు తన యొక్క పనిని మనతో పంచుకునే దానికి ఇష్టపడేవాడు. He is the Lord of the harvest. ఆయన కోత యజమానుడు. He is materially and also spiritually is blessing us. వస్తురూపకంగా కావచ్చు, లోకరీత్యా, అంతేకాకుండా ఆత్మీయంగా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. So worship him and magnify him. కాబట్టి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. Above all, he sent his son Lord Jesus as the bread of life. అన్నిటికన్నా ఎక్కువగా మనకు జీవాహారంగా ఉండేదానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. Lord Jesus was willing to lay down his life for us so that we may also become the corn. యేసుక్రీస్తు వారు కూడా మనం గింజలుగా మారులాగున తన ప్రాణం మన కొరకే ఆయన అర్పించాడు. And also has given us privilege to be his co-worker. ఆయన జత పనివారిగా ఉండే ఆధిక్యత ఇచ్చాడు. Remembering this Lord of the harvest, ఈ కోత యజమానుని మనం గుర్తు చేసుకుంటాం. let us fall prostrate in his presence and worship. ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తాం. Before we go for worship, ఆరాధనలో ప్రవేశించేదానికి ముందు we have to keep in mind these 7 points, the privileges God has given to us in this harvest. ప్రభువు ఈ పంట పనిలో మనకిచ్చినటువంటి ఈ ఏడంతల ఆధిక్యతలు గుర్తు చేసుకోవాలి. What a privilege to have this. చూడండి, ఇటువంటి మరి పని కలిగి ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత. We are sinners, మనం పాపులమే, helpless people, నిస్సహాయులమే, destined unto hellfire, నరకాగ్ని వైపుగా పరిగెడుతున్న వారిని. loved us with an everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. Given his beloved son Jesus as the living bread. జీవాహారముగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. The moment we accept him, ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో we receive this bread of life as everlasting life. ఈ జీవాహారము మనకు నిత్య జీవంగా మారిపోద్ది. Then we become his co-workers. అప్పుడు ఆయన జత పనివారిగా మనం మారగలం. The third, then we will be the sowers. తర్వాత విత్తేవారిగా ఉంటాం. The fourth one, నాలుగోది waterers. నీరు కట్టేవారిగా. The fifth one, ఐదోది will be watchmen. కావలివారుగా. The sixth one, ఆరోది will be gatherers. సమకూర్చేవారిగా. Seventhly, ఏడోది gleaners. పరిగేరేవారిగా. So for all these, let us give thanks unto him. ప్రభువా, ఇన్ని ఆధిక్యతలు ఇచ్చావయ్యా, నీకు వందనాలని చెప్తాం. So it is a little bit difficult for some people to understand. కొంతమందికి అర్థం చేసుకునే దానికి కొంచెం కష్టం కావచ్చు. But it is a wonderful privilege. అది అద్భుతమైన ఆధిక్యత. The Spirit of God, the Holy Ghost will help us to worship worthily. యోగ్యమైన రీతిలో ప్రభువును ఆరాధించలాగిన దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడు. So first and foremost, మొట్టమొదటిది for the living bread. ఆ జీవాహారాన్ని బట్టి, The living life. అంటే జీవం, ఆయన ఇచ్చిన నిత్య జీవం, Blessed hope. ధన్యకరమైన నిరీక్షణ బట్టి. What is the song? Let us stand. లేచి నిలబడి ఒక కీర్తన పాడుకుంటాం. Sunday school children will go for Sunday school. తొంభై 98వ కీర్తన తెలుగులో 98. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. Even though you have come for youth camp, some children below, they are also demanded to go to Sunday school. మీరు యవనస్తులు ప్రత్యేక కుడికి వచ్చి ఉంటారు, కానీ వచ్చిన వారిలో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. మీరు సండే స్కూల్కి వెళ్ళాలి. Don't think that you are also youth. ఏదో నువ్వు ప్యాంట్ వేసుకున్నావు